నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే పురోహితులు కానీ పేరు పెట్టేటప్పుడు కొన్ని చూసుకుంటారు. బట్ మీకు న్యూమరాలజీలో ఆ పేరు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మీకు కనిపిస్తుందా? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న అమ్మ. ప్రజలందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి దగ్గరైనా పేరు పెట్టించుకోవచ్చు, తప్పేం లేదు. అందరూ న్యూమరాలజిస్టులే, అందరూ ఆస్ట్రాలజిస్టులే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని నేను అంటలేదు. కానీ అది బిడ్డ భవిష్యత్. ఒక్కసారి పేరు పెడితే 100 years పనిచేసేది కదమ్మా. ఆ 100 years పనిచేసి ఆ పేరు చక్కగా ఉంటే లైఫ్ చక్కగా ఉంటుంది. చక్కగా లేకపోతే ఏదో టెంపరీగా డెవలప్ అయ్యి డిస్టర్బ్ అయిపోతారు. ఇప్పుడు సపోజ్ సౌందర్య గారే ఉన్నారు. అబ్బా అబ్బా ఇలాంటి హీరోయిన్నే లేదు, అబ్బా ఏం డెవలప్ అయింది, టక్కన డిస్టర్బ్ అయిపోయారు కదా. అలాంటి డిస్టర్బ్ అయ్యే పిల్లలు మనకు అనవసరం కదమ్మా. ఏదో మామూలుగా బతికినా చాలు కదా. ఒక్కసారిగా పీక్ వెళ్ళిపోయి ఒక్కసారి డౌన్ అవ్వకూడదు కదా. అదే అతిలోక సుందరి శ్రీదేవి గారు ఉన్నారు. అలా అలా డెవలప్ అయ్యి టక్కన పడిపోయారు. ఇలా మీరు ఆలోచిస్తే ఇలా ఎందుకు ఇంత పైకి వెళ్ళి ఇలా పడిపోతున్నారు? ఎస్, పేరేనమ్మా. పేరు బలం అంటారు. చాలామంది నాకు దగ్గరికి మరలా వచ్చి, అంటే ఆల్రెడీ పేరు పెట్టుకున్నా మళ్ళీ నా దగ్గరికి వచ్చి, ఫలానా పండిట్ దగ్గరికి వెళ్ళానండి, నా పిల్లోడికి పేరు పెట్టాను, ఇలా నాకు మా అబ్బాయికి ఇబ్బందిగా ఉంది, హెల్త్ ప్రాబ్లంగా ఉంది అని వచ్చారనుకోమ్మా. నేను ఫస్ట్ అడిగేది, మీరందరూ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అమ్మా, మీరు కొనుక్కున్న మీరు మాట్లాడే ఫోన్కి మాన్యువల్ చూస్తారు. ఇది ఎన్ని పిక్సెల్స్, ఎన్ని ఏంటి అన్నీ చూసి పక్కన వాళ్ళ సలహా తీసుకొని మళ్ళీ షాపులో కొన్నాక బిల్లు కట్టబోయే ముందు ఏమండి బాగానే పనిచేసిద్దా అని మళ్ళీ అడిగి అన్నీ చేసి వారంటీ కార్డు తీసుకొని ఫోన్ కొంటారు. ఏది మీకు ఈజీలేసే కుక్కర్ దగ్గర నుంచి అన్నిటికీ కనుక్కోకుండా, మాన్యువల్ చూడకుండా, నలుగురిని అడగకుండా, ఈవెన్ ఒక 6 నెలలు వాడుకొని పడేసేటువంటి డ్రెస్ కూడా 100 రకాలుగా చూసి కొంటారు. మరి అటువంటిప్పుడు మీ బిడ్డ లైఫే 100 years లైఫ్ కదా, ఆ పేరు బాగుందా లేదా అని చెప్పి వెళ్తే, ఇప్పుడే నా దగ్గరికి వచ్చారమ్మా, ఫలానా పేరు పెట్టుకోమన్నాను. సార్ ఈ పేరు పెట్టుకోమన్నారు, ఎందుకు పెట్టుకోమన్నారు, దీని లక్షణాలు ఏంటి, మంచియా చెడ్డయ్యా నాకు చూపిండి సార్, నా ఫోన్లో చూపిండి సార్. ఎందుకని ఈరోజు రిజర్వేషన్ కావాలన్నా ఫోనేగా, సినిమాకి వెళ్ళాలన్నా ఫోనేనా, ఈ ప్రపంచం అంతా ఫోనేగా. మరి ప్రపంచం అంతా ఫోన్ అయినప్పుడు 100 ఏళ్ళు పనిచేసే పేరు కూడా ఫోన్లో ఉండిద్దిగా, ఉండిద్దా లేదా? అప్పుడు ఏమండి, మీరు సపోజ్ రోషన్ అని పేరు పెట్టారు, రోషన్ యొక్క ప్రొడక్షన్ చూపిండి అని అడిగారు అనుకో, ప్రొడక్షన్ లేదు గిరక్షన్ లేదు, భలే పేరు బాగుంది పో అన్నా అనుకో, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళటం? మీరేం ఊరినే రావట్లా, ఫీజు కట్టి వస్తున్నారు. ప్రజల్లో ఇంకో భయం ఉంది, ఈయనేదో పెద్ద గురువు గారు ఈయన ఏదో చెప్పిస్తాడని. చెప్పించడాలు ఇవ్వమ్మా. ఈయన చెప్పించే శక్తి ఉంటే అదే ఒక బంగారం నాణ్యం రోజు పడేసుకొని అది తీసుకొని బతుకుతాడు, కానీ ఇలా జ్యోతిష్యాలు చెప్పుకోడు. అంత శక్తి ఉంటే నేను అనేది, నా దగ్గర అయితే లేదు. ఐఎమ్ ద కామన్ మ్యాన్. నేను చదువుకున్నటువంటి సబ్జెక్ట్ని మీకు చెప్తా, అంతేగాని చెప్పించే శక్తి నాకు లేదు, అట్లని బంగారు నాణ్యం పడేసుకునే శక్తి నాకు లేదు, ఎవరికి లేదమ్మా. ఇవన్నీ ఉట్టి మాటలు, దైవజ్ఞులు అందరూ అంటూ ఉట్టి మాటలు. సరే, అలా అయితే చాలా అందరూ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉండేవాళ్ళు, రాజీవ్ గాంధీ గారు బతికే ఉండేవాళ్ళు, కానీ అది వేరే విషయం. అలాంటి లేదు కాబట్టి ఎవరి దగ్గరికి మీరు వెళ్ళినా ఆ పేరు యొక్క ప్రొడక్షన్ మీ ఫోన్లో చదవాలి. నా ఫోన్లో చదివించాను అనుకో, నా ల్యాప్టాప్లో చదివించాను అనుకో, ఎడిటింగ్ ఉండేదిగమ్మా. నేను ఎడిట్ చేసుకొని ఆల్రెడీ ఎడిటింగ్ చేసుకొని పెట్టుకొని వచ్చినోడికల్లా ఇక భలే ఉంది చూడు, ఇక భలే ఉందో చూడు అని అనవచ్చుగా. నేను నీ ఫోన్లో నేను వచ్చి ఎడిట్ చేయనుగా, అప్పటికప్పుడు చేస్తానా? ఎమ్మటే నువ్వు మీ అమెరికాలో నీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు అనుకోమ్మా, అక్కడ ఎడిట్ చేయలేముగా. జపాన్ చేస్తే అంటే వరల్డ్ వైడ్గా, అంటే నేను ఇచ్చేటువంటి ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తా. అది మీ ఫోన్లో వచ్చింది, ప్రపంచం అంతా అదే వచ్చి సేమ్ వచ్చింది. అలానే వచ్చిందంటే అంటే ఈ ఫోన్లో 64 MB ర్యామ్ అయితే ప్రపంచం అంతా 64 MBగా ఉండేది. అలాంటి ప్రొడక్షన్ ఇస్తా. అలాంటి ప్రొడక్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే పేర్లు పెట్టేసి
హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి, నానా ప్రాబ్లమ్స్ తోటి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు. వస్తే వాళ్ళకి అయ్యా మీకు పెట్టిన పేరు కుట్టండి అయ్యా అంటే అది చదివితేనమ్మా అల్లాడిపోతున్నారు వాళ్ళే. ఇలానే జరుగుతుంది సార్ మా అబ్బాయి జీవితం. ఎందుకు? నెగటివ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫోన్లో 32 MB కొనుక్కొచ్చుకొని 64 స్పీడ్ రావాలంటే ఎట్టొచ్చింది? 32నే వచ్చింది. నువ్వు 64 కొనుక్కుని 64 స్పీడ్ రావాలని కోరుకోవాలి. నువ్వు ఏదో పేరు పెట్టేశావు, ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి పెట్టేస్తున్నావు, లేదా తక్కువ ఫీజు అని వెళ్ళావు, లేదా తెలిసిన వాళ్ళని వెళ్ళావు. వెళ్ళొద్దని నేను అంటం లేదమ్మా. వెళ్ళినప్పుడు ఏ పేరు పెట్టారు, దాని లక్షణాలు ఏంటి చెక్ చేసుకోండి. పిల్లల జీవితాలు మీ పిల్లలమ్మా, మీ పిల్లలు వాళ్ళు అల్లాడిపోతే మీకు మాత్రం ఒరిగేదేముంటుంది? మంచి వ్యక్తిని కలవండి, మంచి వ్యక్తి దగ్గర పేరు పెట్టుకోండి. నా దగ్గరికి రమ్మని నేను అంటం లేదు. దాని ప్రొడక్షన్ చదవండి, దాని ప్రొడక్షన్ ప్రకారమే మీ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలా రోజు పెట్టినటువంటి పేర్లు మళ్ళీ నేను కరెక్ట్ చేయాలంటే అక్కడ ఏదో ఒక కరెక్షన్ పడినప్పుడు మీకు సర్టిఫికేట్ మార్చుకోవడం దగ్గర నుంచి అన్నీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏదో దానికోసం టైం స్పెండ్ చేయాలి కదా. అలా లేకుండా పెట్టుకునేటప్పుడే మంచి వ్యక్తి ఈయన దగ్గర పేరు పెట్టిస్తే బాగుంటుంది అని అనిపించి అసలు ఎవరిదైనా అసలు మంచి లేదు చెడు లేదు, అబ్బాయి పేరు ఏంది, దాని లక్షణాలు ఏంది ఫోన్లో చూపించడమే. ఫోన్లో లక్షణాలు బాగుంటే బాగుండిద్ది, బాగాలేదు అంతే. అలా చేసుకోండి అమ్మా. మీ బిడ్డలకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. ఎందుకంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం పేరే. ఈ సరిగ్గా చదవకపోవడానికి కారణం పేరే. ఆ తర్వాత జాబ్ లేకపోవడానికి కారణం పేరే. వీటన్నిటికీ కారణం పేరే. మధ్యలో ఇప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి డిస్టర్బ్ అయిపోతారే, అంటే యాక్సిడెంట్స్ అయ్యి బతికే వాళ్ళు ఉంటారు కూడా, వాళ్ళకి కారణం పేరే. యాక్సిడెంట్ అయ్యి మధ్యలో మిడిల్ డెత్, వాటికి కారణం పేరే. ఇప్పుడు ఆ పుష్ప 2 సినిమా దగ్గర ఇన్ని లక్షల మంది వస్తే ఎవరికేం కావాలో రేవతి గారికే ఇబ్బంది అయింది కదా. మరి ఎవరికేం కావాలో తేజాన్ని మాత్రం హాస్పిటల్లో చేర్చారు కదా. అంటే అలా ఎందుకు జరుగుతుంది? మరి అందరికి అవ్వాలిగా. అంటే ఇలా కొంతమందిగా ఎందుకు అవుతుంది? సపోజ్ నిన్నే ఒక ఫ్యాక్టరీ పేలిపోతే కొంతమంది సేవ్ అయ్యారుగా, అంటే వాళ్ళ పేరు అంత బలంగా ఉందన్నమాట. సేవ్ కాని వాళ్ళు అలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇలా మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది. కాబట్టి ఇక మీది అయిపోయిన వాళ్ళది అయిపోయింది, తీసేయండి. కొత్తగా పేర్లు పెట్టేటప్పుడు అసలు మీకు చూడంగానే అమ్మ ఆ యూట్యూబ్లోనో లేదా ఆ టీవీలోనో చూడంగానే ప్రతి వాళ్ళకి ఒక 6th సెన్స్ పనిచేస్తుండేదమ్మా. అది చూడంగానే ఎస్ ఈయన దగ్గరికి వెళ్తే మనకేదో ఉపయోగం ఉండిద్దిరా అని అనిపించింది. ఒక్కొక్కళ్ళు లేదా ఆ కళ్ళంతా వాసిపోయి, అంటే రాత్రంతా మందు తాగి పొద్దున్నే టీవీలో మాట్లాడే వాళ్ళ ఫేస్ కనిపించేసిద్దమ్మా. ఉట్టి మాటలు కనిపించదు. మనం ఆయన వయసు అట్ట, ఆయన కళ్ళే అంత, ఇవన్నీ ఒట్టి మాటలు. ఆ టీవీ చూడంగానే ఆ ప్రోగ్రాం చూసేటప్పుడు ఇందంతా రాత్రి అంతా ఏదో చేసి పొద్దున్నే వచ్చి న్యూమరాలజీ చదువుతున్నాడు రా అని తెలిసిపోయిద్దమ్మా. దాన్ని బట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోండి. నా దగ్గరికి రావద్దు, మంచి వ్యక్తిని ఎన్నుకొని చేసుకోండి అమ్మ. బాగుండవు. నమస్కారం.